ఒక గురువు, 7 అమాయక శిష్యులు. వాళ్ళు చేసిన పనులు వింటే మీరు నవ్వుతూ పడిపోతారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో పరమానందయ్య గురువుగారు ఉండేవారు. ఆయన చాలా జ్ఞానవంతుడు, కానీ ఆయన శిష్యులు మాత్రం చాలా అమాయకులు. గురువుగారు చెప్పిన మాటలు వినేవారు, కానీ అర్థం మాత్రం తప్పుగా చేసేవారు. ఒకరోజు గురువుగారు అన్నాడు, రేపు మనం దేవాలయానికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ఒక మంచి పని చేసి రావాలి. శిష్యులు అందరూ ఆనందంగా సరే గురువుగారు అని వెళ్లిపోయారు. మరుసటి రోజు సోమయ్య ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చాడు. గురువుగారు, నేను బావిలో నీళ్లు పోసాను. గురువు ఆశ్చర్యపోయాడు. బావిలో నీళ్లు ఎందుకు పోసావురా? బావి ఖాళీ అవుతుందేమో అనుకున్నాను గురువుగారు. తర్వాత గంగయ్య వచ్చి అన్నాడు, నేను చెట్టుకి నీడ కట్టేశాను. నీడ కట్టేశావా? ఎలా? చెట్టుకి చీర కప్పాను గురువుగారు, సూర్యుడు పడకూడదని. లింగయ్యడు పడకూడదని. లింగయ్య వచ్చి అన్నాడు, నేను పక్షులకు ఎగరడం నేర్పాను. గురువు నవ్వుతూ, అవి అప్పటికే ఎగురుతాయిగా, కాని నేను చేతులు ఊపుతూ చూపించాను గురువుగారు. ఇలా వాళ్ల పనులు చూసి గురువుగారు నవ్వుతూ ఒక పరీక్ష పెట్టాడు. ఈ పాత్రలో ఉన్న నీళ్లు తీసుకుని ఒక చుక్క కూడా పడకుండా ఇంటికి తీసుకెళ్ళండి. శిష్యులు జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టారు. మొదట అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు, కానీ కొంతసేపటికి మాట్లాడుతూ నవ్వుతూ వారి దృష్టి మళ్ళింది. నీళ్లు ఒక్కొక్కటిగా చిందిపోయాయి. చివరికి ఖాళీ పాత్రలతో తిరిగి వచ్చారు. గురువుగారు, మేము ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. గురువుగారు మెల్లగా నవ్వుతూ చెప్పారు, మీరు చేసిన పనుల్లా ఆలోచించకుండా పని చేస్తే ఫలితం ఉండదు. పని చేసే ముందు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, తర్వాత చేయాలి. శిష్యులు అర్థం చేసుకున్నారు. ఇక నుంచి ఆలోచించి పనిచేస్తాం గురువుగారు. అందరూ కలిసి దేవాలయానికి వెళ్లారు. మీకు ఈ శిష్యుల్లో ఎవరు ఎక్కువగా నచ్చారు? కామెంట్లో చెప్పండి. ఆలోచించి చేసే పని ఎప్పుడూ విజయాన్ని ఇస్తుంది.